కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి వివరాలు ఇవే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో అక్కడ నిర్మించనున్న భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య జరిగే పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కొండగట్టులో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆయన కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరగా టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వాటి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం పవన్ ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుతో చర్చించారు. దీంతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ బోర్డు 35.19 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ, తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తరువాత ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్ లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.